సో ఇచ్చిన ప్రాబ్లమ్ని సేమ్ యాస్టీస్ గా నోట్ చేసుకుందాం. A/B అంటే A/B గా రాసుకోవాలి. రెండు వైపులా A/B గా నోట్ చేద్దాం. n+1 P5 by nP5 ఈక్వల్ టు 3/2. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ 5 వస్తే ఈ నంబర్ తో స్టార్ట్ చేసి 5 టర్మ్స్ రావాలంటే n+1 తో స్టార్ట్ చేయాలి. మళ్ళీ 1 తగ్గియాలంటే ఏమొస్తుంది? n వస్తుంది. మళ్ళీ ఒక నంబర్ లెస్ చేయాలి n-1. ఇట్లా నోట్ చేసుకుంటూ పోదాం. 5 టర్మ్స్ రావాలి. 1 2 3 4 5 అంటే n-3 బై కింద వచ్చేసి 5 ఉంది కాబట్టి 5 టర్మ్స్ రావాలి. బట్ స్టార్టింగ్ వచ్చేసి n తో స్టార్ట్ చేయాలి. n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4 5 టర్మ్స్ రాసుకున్నాం. ఈక్వల్ టు 3/2. సో n ఇంటూ n-1 n-2 n-3 గెట్ క్యాన్సిల్. సో రిమైనింగ్స్ నోట్ చేద్దాం. n+1 by n-4 ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ n-4 3 ఇంటూ n-4 ఈక్వల్ టు 2 ఇంటూ n+1. 3 తో మల్టిప్లై చేద్దాం. 3n minus 3 4 z 12 ఈక్వల్ టు 2n plus 2 1 z 2. n లని ఒక సైడ్ నంబర్లని ఒక సైడ్ ప్లస్ 2n ఎదురుకు వస్తే -2n అవుతుంది. 3n minus 2n ఈక్వల్ టు 2 minus 12 ఎదురుకు వస్తే +12. సో 3n లో 2n పోతే n వస్తుంది. n ఈక్వల్ టు 2 plus 12 వచ్చేసి 14 వస్తుంది. దేర్ఫోర్ n ఈక్వల్ టు 14. థ్యాంక్ యూ.